హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. 5 ఏళ్లలో ఆర్బీఐ తొలిసారి వడ్డీ రేట్లు తగ్గించింది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ ఎట్టకేలకు సవరించి రెపో రేటును 0.5% మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 6.5% నుంచి 6.25%కి దిగొచ్చింది. వడ్డీ రేట్లను సవరించడం 2 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచుతూ వస్తోంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత రెపో రేటు 6.25%కి చేరడం గమనార్హం. ఈ తగ్గింపుతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఆర్బీఐ ప్రకటనతో ఈఎంఐలు ఎంత తగ్గుతాయో ఇప్పుడు చూద్దాం. కీలక వడ్డీ రేట్ల సవరణ ప్రకటన సందర్భంగా 0.5% వడ్డీని తగ్గిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఇటీవల బడ్జెట్లో కూడా 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను లేదని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. చతికిల పడుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఈ డబుల్ బూస్టర్ డోసు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. 0.5% తగ్గింపు చిన్నగా అనిపించినప్పటికీ ఇది ఇచ్చే మల్టిప్లయర్ ఎఫెక్ట్ మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా ఉంటుంది. ఇకపై కూడా వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్న తరుణంలో రుణగ్రహీతలకు ఎంతో కొంత మేలు ఖచ్చితంగా జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్బీఐ గవర్నర్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సంజీవ్ మల్హోత్రాకు ఇది మొదటి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్. ఈ సమావేశంలో ఆయన రెపో రేటును 6.50 నుంచి 6.25%కి తగ్గించినట్లు వెల్లడించారు. The MPC decided unanimously to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకునే రుణానికి చెల్లించే రేటును రెపో రేటు అంటారు. ఇది చాలా కీలకమైన అంశం. ఇందులో హెచ్చుతగ్గులు బ్యాంకింగ్ రంగంపైన ప్రభావం చూపిస్తాయి. రెపో రేటు పెరిగినప్పుడల్లా వడ్డీ రేట్లు ఎలా పెరుగుతాయో తగ్గినప్పుడు కూడా ఆ ప్రభావం వడ్డీ రేట్లపై ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, ద్రవ్యోల్బణం, బ్యాంకుల దగ్గర నగదు లిక్విడిటీ వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మానిటరీ పాలసీ కమిటీలో ఉండే 6 సభ్యుల బృందం నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించే ఆర్బీఐ గవర్నర్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తారు. 2023-24 ఆర్థిక ఏడాదిలో 8.2% ఉన్న జీడీపీ వృద్ధి రేటు గత కొన్ని త్రైమాసికాల నుంచి మందగిస్తూ వచ్చింది. 2024-2025 ఏడాదిలో వృద్ధి రేటు కేవలం 6.4%కి మాత్రమే పరిమితం కావచ్చనేది ప్రభుత్వ అంచనా. ఇది 4 ఏళ్ల కనిష్ట స్థాయి. ద్రవ్యోల్బణం కూడా పెరుగుతూ ఉండడంతో సామాన్యులకు ఊపిరాడని స్థితి నెలకొంది. దీంతో దేశీయంగా ప్రజల కొనుగోలు సామర్థ్యంలో కూడా అనూహ్య మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మెట్రో నగరాలు, పట్టణాల్లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ వస్తుంది. 2 వీలర్, 4 వీలర్ అమ్మకాలు, ఎఫ్ఎంసీజీ కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలు, కంపెనీల లాభదాయకత వంటివన్నీ మెల్లగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందనే సంకేతాలను ఇస్తూ వస్తున్నాయి. అందుకే కేంద్ర బడ్జెట్లో ఐటీ స్లాబ్స్ రిలీఫ్ ప్రకటిస్తే ఆర్బీఐ ఇప్పుడు వడ్డీ రేట్లలో కోత విధించడంతో ప్రభుత్వ నిర్ణయానికి తన వంతు మద్దతును అందించినట్లయింది. 5 ఏళ్లుగా పెరుగుతూ వచ్చిన వడ్డీ రేట్లు ఇప్పుడు తగ్గుముఖం పట్టబోతున్నాయి. 2019 ఫిబ్రవరిలో 6.25%గా ఉన్న వడ్డీ రేట్లు మెల్లగా తగ్గుతూ 2020 మే నెల నాటికి 4%కి చేరాయి. ఈ 2 దశాబ్దాల్లో ఇదే అత్యంత కనిష్ట వడ్డీ రేటు. అప్పటి నుంచి పెరుగుతూ వచ్చి 2023 ఫిబ్రవరి నాటికి 6.50%కి చేరి అక్కడే ఉండిపోయాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను మళ్లీ 0.5% తగ్గించి 6.25%కి తీసుకొచ్చింది. దీంతో 5 ఏళ్ల ఉపశమనం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఇది ఊరటనిచ్చింది. 2020 మార్చి నుంచి 2022 జూన్ మధ్య బ్యాంకులు విపరీతంగా రుణాలిచ్చాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో జనం కూడా హౌసింగ్ లోన్లు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన రుణాలతో ఈ టైంలో ఇళ్లు కొన్న వాళ్లపై తీవ్రమైన భారం పడింది. ఉదాహరణకు హెచ్డిఎఫ్సి బ్యాంకులో 2021 అక్టోబర్ 2022 జూన్ మధ్యకాలంలో హౌసింగ్ లోన్ వడ్డీ రేటు 6.7%గా ఉండేది. ఆ తర్వాత పెరిగి ఇప్పుడు 9.2%కి చేరింది. నికరంగా 2.5% వడ్డీ రేట్ల పెంపుతో లోన్ తీసుకున్న వాళ్లపై తీవ్రమైన భారం పడింది. 20 ఏళ్ల గరిష్ట టెన్యూర్ పెట్టుకున్న వాళ్లకు నెల 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల అదనపు భారం ఈఎంఐల రూపంలో పడింది. ఇప్పుడు హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళంతా తమ ఈఎంఐలపై పడే ప్రభావం గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వడ్డీ రేటు తగ్గింది 0.5%మే కదా అనుకోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది లక్షల రూపాయలను ఆదా చేస్తుంది. నెలవారీగా చూసుకుంటే 600 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు మాత్రమే తగ్గింది అనుకోవచ్చు. కానీ 15 ఏళ్ళు, 20 ఏళ్ల కాలపరిమితి గల హౌసింగ్ లోన్ ఉన్న వాళ్లకు ఇది ఎంతో ప్రయోజనం కలిగించే అంశమే. 20 ఏళ్ల పాటు చెల్లించే వడ్డీని కలిపి చూసుకుంటే ఆ ప్రభావం అర్థమవుతుంది. 25 లక్షల గృహ రుణం తీసుకున్న వాళ్లకు సుమారు 96,000 వరకు వాళ్ళ టెన్యూర్లో కలిసి వస్తుంది. అంటే దాదాపు 4-5 ఈఎంఐలు తగ్గినట్లే.
ఆర్బీఐ నిర్ణయంతో హౌసింగ్ లోన్లతో పాటు పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఈఎంఐలు కూడా తగ్గబోతున్నాయి. అయితే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత బ్యాంకులు కూడా తగ్గిస్తేనే ఈ ప్రభావం రుణగ్రహీతలపై ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు రెపో రేట్ ఆధారిత లోన్స్ ఇస్తూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఉదాహరణకు ఆర్బీఐ రెపో రేట్ 6.75% వాళ్ళ మార్జిన్స్ 2.5 నుంచి 3.5% వరకు జత చేర్చుకొని అడ్జస్టబుల్ హోమ్ లోన్ రేట్లుగా బ్యాంకులు చెబుతూ ఉంటాయి. ఇది ఫ్లోటింగ్ రేట్స్ వ్యవహారం. ఫిక్స్డ్ రేట్లను తీసుకుంటే 2-3 ఏళ్ల పాటు ఇప్పుడున్న రేటు ఉంటుంది. తర్వాత మళ్ళీ రెపో రేట్ ఆధారితమైన అడ్జస్టబుల్ రేట్లకే మారిపోతుందని గమనించాలి. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గే సైకిల్ మళ్ళీ మొదలైంది. మరో 0.5% లేదా 0.5% వరకు వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలకు ఊతమివ్వాలంటే వడ్డీ రేట్లు తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గిస్తే ద్రవ్యోల్బణం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. అయితే ప్రస్తుతానికి వృద్ధి విషయంలో మాత్రమే ప్రభుత్వం దృష్టి సారిస్తోంది కాబట్టి ఆర్బీఐ 6 నెలల నుంచి ఏడాది కాలంలో మరో 0.5% వరకు గరిష్టంగా వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. కాబట్టి ఇప్పటికే లోన్ తీసుకున్న వాళ్ళు నెలవారీగా చెల్లించే ఈఎంఐ భారాన్ని తగ్గించుకోకుండా లోన్ కాలపరిమితి తగ్గించుకుంటే మంచిది. దీనివల్ల రుణం త్వరగా తీరిపోతుంది. అధిక శాతం మంది 25 లక్షల నుంచి 75 లక్షల వరకు గరిష్టంగా రుణం పొందిన వాళ్లే ఉంటారు. అందుకే నెలవారీ ఈఎంఐలో 100 మిగుల్చుకునే బదులు కాలపరిమితిని తగ్గించుకుంటే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. బ్యాంకులను సంప్రదించి ఎంసీఎల్ఆర్ సైకిల్ ఆధారంగానే రేట్లు తగ్గాయా లేదా ఏదైనా మార్పులకు అవకాశం ఉందా అనేది తెలుసుకోవాలి. సిబిల్ స్కోర్ బాగుంటే వడ్డీ మరింత తగ్గుతుందేమో అడగాలి. ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మెరుగైన ఆఫర్స్ ఇస్తే లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడంపై ఆలోచించాలి. ఇదే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు సహా ఇతర ఖర్చులపై అవగాహన పెంచుకోవాలి. లోన్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా కొన్ని సూచనలు పాటించడం అవసరం. ముందుగా హౌసింగ్ లోన్ కోసం బ్యాంకులతో ఎంక్వైరీలు మొదలుపెట్టాలి. వడ్డీ రేట్లు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటుతో లోన్ తీసుకోవడం మంచిది. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయి. వడ్డీ రేట్లు తగ్గడం అంటే మనం తీసుకున్న రుణాలపై మాత్రమే కాదు, మనం చేసే డిపాజిట్లపై కూడా తగ్గుతాయని గమనించాలి. అందుకే ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా ఆర్బీఐ నిర్ణయం ప్రభావం చూపుతుంది. డిపాజిట్లపై కూడా వడ్డీ 0.5% నుంచి 0.5% వరకు తగ్గే అవకాశం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలనుకునేవారు గరిష్ట వడ్డీ రేట్ల దగ్గర వేసి వడ్డీ రేటును లాక్ చేసుకోవచ్చు. బ్యాంకులు ఏ రేటు దగ్గర డిపాజిట్ తీసుకుంటాయో దాన్ని టెన్యూర్ పూర్తయ్యే వరకు కొనసాగించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉన్నవాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, కార్పొరేట్ బాండ్ల వంటివి పరిశీలించవచ్చు. ఏ పెట్టుబడిలో ఎంత రిస్క్ ఉంది, ఎంత ప్రయోజనం ఉంది అనే అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ బ్యాంకేతర సంస్థల్లో డిపాజిట్లు పెట్టే ముందు మరింత జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.